చాలా దావీదు మహారాజు రాశాడు. చాలా ఉన్నతమైన మాటలు మొదటి నుంచి కనుక మనం చూసుకుంటే చాలా శ్రేష్టమైన మాటలు భక్తుని ద్వారా దేవుడు రాయించాడు. అయితే మనం చదువుకున్న వచనంలో తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్ముడు మనకి మీరు విని ఉండవచ్చు, కానీ మరొకసారి ఆయన మాటను మనందరికి కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తన యందు అంటే ఎవరి యందండి? దేవుని యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేరుస్తాడు. తప్పకుండా నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే నీ కోరికను తప్పకుండా నెరవేరుస్తాడు. చిన్న బిడ్డలైనా యవ్వన బిడ్డలైనా నువ్వు దేవుణ్ణి యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించినప్పటి నుంచి విశ్వాసం ఉంచి ఆయన హృదయంలోకి చేర్చుకున్నావు, ఆయనకు భయపడుతున్నావు. కాబట్టి భయపడటమే కాదు, భక్తిని కూడా కలిగి ఉండాలి. కొంతమందికి భయమే ఉంటుంది, కొంతమందికి భక్తి ఉండదు అనమాట. కొంతమందికి భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. కానీ దేవునికి నిత్యము మనము భయపడాలి. దేవుడు చూస్తున్నాడు, దేవుడు నేను ఎక్కడున్నా దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను పరిశీలన చేస్తున్నాడు. నేను మాట్లాడే మాట, నేను చేసే క్రియ, నేను చేసే ఏదైనా కూడా దేవుడు నిత్యము ఆయన చూసే దేవుడు, నిత్యము నిన్ను పరిశీలన చేస్తున్నాడు. ఎవరు మనం ఎక్కడ ఉన్నా, ఒంటరిగా ఉన్నా, ఫ్యామిలీతో ఉన్నా, నువ్వు బయటికి వెళ్ళినా, బంధువుల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా నువ్వు మాట్లాడే మాట, నీ నడక, నీ ప్రవర్తన సమస్తాన్ని కూడా ఆయన చూస్తున్నాడు. కనుక భయము కలిగి మనం ఉండాలి. అదేవిధంగా భక్తిని కూడా కనపరచాలి. భయము భక్తి చాలా శ్రేష్టం అండి. బైబిల్ గ్రంథంలో భక్తుడు దావీదు ఈ కీర్తనలో చాలా కీర్తనలో భయము భక్తి గురించి తెలియజేశాడు. మనము ఒకటి కలిగి ఉండి ఒకటి కలిగి ఉండకూడదు. భయము భక్తి రెండు మన ఆత్మీయ జీవితాలకి, విశ్వాసంలో అయిన దేవుని బిడ్డలమైన మనందరికి కూడా నిత్యము ఆయన భయము కలిగి మనం జీవించాలి. నిత్యము భయము కలిగి జీవించిన నరుడు ధన్యుడని మరొక చోట భక్తుడు తెలియజేస్తాడు. అలాగే భక్తి కూడా, భక్తి అంటే ఏంటంటే దేవుని మార్గాల్లో నడవటం. దేవుని వాక్యాన్ని, ఆయన వాక్యం ఏం చెప్తుంది, ఆయన వాక్యము ఏది తెలియజేస్తుందో ఆ మాటను మనం విని హృదయంలో స్వీకరించి ఆ మాట ప్రకారము జీవించాలి. అదే భక్తి. వింటాం కానీ దేవుని వాక్యాన్ని అన్నిసార్లు మనము అనుసరించము. కొన్నిసార్లు దేవుని వాక్యంలో నుంచి తప్పిపోతుంటాము. కానీ ఆ భక్తి మనం ఎప్పుడు విడిచిపెట్టకూడదు. మనకు కష్టాలు వచ్చినా, మనకు ఇబ్బందులు వచ్చినా, మనం బలహీనమైన, మన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా, మనము పడిపోయిన స్థితిలో ఉన్నా కూడా ఒకసారి దేవుణ్ణి నువ్వు విశ్వాసం ఉంచిన దానివైతే దేవుని సన్నిధిలో నువ్వు జ్ఞాపకం చేసుకొని, దేవా నన్ను ఒకసారి పైకి లేవనెత్తు ప్రభా, నా పరిస్థితులు మార్చు ప్రభా అని చెప్పి నువ్వు ఎప్పుడైతే ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటావో తప్పకుండా ఆయన నిన్ను పైకి లేపుతాడు. అదే ఆయన నీ జీవితంలో నిన్ను చూస్తున్నాడు. తప్పకుండా నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు కింద పడిపోయినా, ఎవరు ఏమన్నా కూడా నిన్ను గురించి నువ్వేం పట్టించుకోకుండా, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డవి, నువ్వు దేవుని యందు భక్తి కలిగిన దానివి, నువ్వు దేవునికి ప్రార్థన చేసుకునే దానివి. కాబట్టి దేవుడు తప్పకుండా నీ కోరిక అనేది నెరవేరుస్తాడు. నువ్వేది అడుగుచున్నావో, దేవుని సందులో ఏది ప్రార్థన చేస్తున్నావో అది ఆయన నెరవేరుస్తాడు. కోరికలు లేని వారు ఎవరు కూడా లేరండి భూమి మీద. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు కూడా, వృద్ధులకు కూడా, ప్రతి ఒక్కరికి ఏదో ఒక కోరిక, ఆశ మానవుని జీవితంలో కోరికలు అనేవి, ఆశలు అనేవి నిత్యము కొడుతూ ఉంటాయి. మనం బ్రతికినంత కాలము ఉంటాయి. కొన్ని కోరికలు మనకి కొన్ని అనుకూలంగా నెరవేరుతాయి, కొన్ని మనం అనుకున్నట్టు జరగవు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఏ కోరిక కోరినా అది దేవుని చిత్తానుసారంగానే, దేవుని వాక్య ప్రకారంగానే దేవుని సంధిలో మనం అడగాలి. దేవునికి అనుకూలంగా ఆయన ఇష్టపడే రీతిగా, అంటే వాక్య ప్రకారం జీవిస్తున్న మనము లోక సంబంధమైనవి, హెచ్చైనవి, లోక సంబంధమైన వాటితో కాదు, కానీ దేవుడు ఇష్టపడే రీతిగా, దేవుని వాక్య ప్రకారంగా, దేవునికి అంగీకారంగా మనం జీవిస్తే మంచి కోరికలు, మంచి ఆశలు కోరికలు రెండిటికి చాలా దగ్గర సంబంధం ఉంది. మంచి కోరికలు అంటే నేను దేవునిలో బలపడాలి, దేవునిలో దేవుని కొరకు సాక్షిగా నిలబడాలి, దేవునిలో నేను ఇంకా ఆశీర్వాదకరంగా ముందుకెళ్ళాలి, నేను అనేకులకు ఆయన మహిమార్థమై జీవించాలనే ఆత్మ సంబంధమైన కోరికలు. అలాగే భూ సంబంధంగా కూడా నేను మంచిగా ఆరోగ్యంగా ఆస్వాదించబడాలి, నేను నా కుటుంబము, లేకపోతే యవ్వన బిడ్డలు జ్ఞానం కలిగి వారి చదువుల్లో మంచిగా వర్ధిల్లాలి, వారి భవిష్యత్తు, మా భవిష్యత్తు
మంచి దీవెనకరంగా ఉండాలని చెప్పి హృదయపూర్వకంగా ప్రార్థించుకుంటే తప్పకుండా అలాంటి ఆశలు కోరికలు దేవుడు నెరవేరుస్తాడు. కనుక మనమందరము కూడా భయం భక్తి కలిగిన వారుగా దేవుని కొరకు నిత్యము ఎలాంటి కొన్ని పరిస్థితుల్లో మన భక్తిని తీసి పక్కన పెడుతుంటాం. మరి దేవునికి భయపడే విషయంలో కూడా ఒక్కోసారి మన సొంత ఆలోచన ప్రకారంగా మన సొంత ఇష్టంగా నడుచుకుంటాం. కానీ అలా కాకుండా దేవుడు ఏమి చెప్తున్నాడో, దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్య ప్రకారంగా మనం జీవించాలని దేవుడు మనందరి ద్వారా మాట్లాడుతున్నాడు. మరి దావీదు మీ అందరికీ తెలుసు, అరణ్యములో అందరూ త్రోసివేసిన తోలనాడిన మరి అరణ్యములో కూడా దావీదు దేవుని ఎంతగానో ఆరాధన చేశాడు, దేవునికి భయపడ్డాడు, దేవుణ్ణి గణపరిచాడు. కనుక ఉన్నతంగా దేని స్థితిలో నుంచి ఆ గొర్రెల కాపరిగా ఉంటున్న ఆ స్థితి నుంచి రాజుగా దేవుడు దావీదుని అభిషేకించాడు. అటు రీతిగా మనము కూడా దేవుని సన్నిధిలో దేవునికి భయపడే నిత్యము దావీదు దేవునికి భయపడ్డాడు, నిత్యము దావీదు దేవుణ్ణి ఆరాధన చేశాడు. రాజైనా కూడా ముమ్మారు మరి స్తుతిస్తూ మరి ముమ్మారు ప్రార్థిస్తూ 7 సార్లు స్తుతించే అనుభవాన్ని దావీదు కలిగి ఉన్నాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి కూడా మరొకసారి ఆయన మాటను తెలియజేస్తున్నాడు. ఏంటంటే ఆయన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేరుస్తాడు, అదేగాక వారి మొర్ర విని వారిని రక్షిస్తాడు. మొదటిగా నువ్వు ఎప్పుడైతే దేవునికి భయపడినప్పుడు, అలాగే ఆయన యందు భక్తి కలిగి నిత్యము భక్తిని చేస్తున్నప్పుడు నీ కోరిక నెరవేరుస్తాడు. రెండవదిగా నీ మొర్ర ఆలకిస్తాడు. నువ్వు చేసే ప్రతి మొర్ర, దేవుని సన్నిధిలో నువ్వు పెట్టే ప్రతి ప్రార్థన, కన్నీరు, నీ బాధ, నీ దుఃఖము అన్నిటిని కూడా తొలగిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అలాగే నిన్ను రక్షిస్తాడు. నువ్వు ఎలాంటి మరి పరిస్థితుల్లో పడిపోయినా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, నువ్వు ఎక్కడ పడిపోయినా కూడా మరి ఎవరు రక్షించలేని స్థితిలో, ఒక్కోసారి అంటాం కదా, నాకెవరు సహాయం చేయటం లేదు, నేను పడిపోయిన స్థితిలో నన్ను ఎవరు ఆదరించటం లేదు.